ఉన్నప్పుడు పదవులను ఎంజాయ్ చేసిన వైసీపీ నేతలకు పవర్ పోయిన తర్వాత ఫ్యాన్ గాలి నచ్చడం లేదు. ఉక్కపోతకు గురవుతున్నారు. పార్టీలో ఎమడలేని వారు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. 2019లో వైజాగ్ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన ఓ నేత గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. కానీ 3 పార్టీల నుంచి ఎన్ఓసీ లేనిదే చేర్చుకోలేమని చెప్పడంతో ఇరుకున పడ్డారు. దీంతో కూటమి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఫ్యాన్ పార్టీ నేతలపై కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటి ఆయన ప్లాన్స్? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీలో జిలానీలు ఎక్కువైపోతున్నారు. రోజు రోజుకు పార్టీకి ప్రజాదరణ తగ్గుతోందనే భావనలో ఉన్న నేతలు సేఫ్ జోన్ కోసం ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. రెక్కలు విరిగిన ఫ్యాన్ పార్టీని పట్టుకుని వేలాడితే కింద పడిపోవటం ఖాయమని భావిస్తున్న నేతలు ఇతర పక్షాల వైపు చూస్తున్నారు. వైజాగ్ సౌత్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ కోవలోకే వస్తారన్న టాక్ ఉంది. 2014, 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరాలన్న ఒత్తిడి వచ్చింది. వాసుపల్లి నిర్వహిస్తున్న డిఫెన్స్ అకాడమీలో అక్రమాలు జరుగుతున్నాయని, పార్టీ మారకపోతే ఇబ్బందులు తప్పవని సంకేతాలు పంపారు. గణేష్ కుమార్ కు అత్యంత సన్నిహితుడైన వల్లభనేని వంశీని రంగంలోకి దింపి జగన్ సమక్షంలో పార్టీ మారేలా చేశారు. అయితే టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీ నేతలను తిట్టిన వాసుపల్లిని చేర్చుకోవడంపై విశాఖ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాసుపల్లి వైసీపీలో చేరినా టీడీపీ క్యాడర్ పటిష్టంగానే ఉంది. గత ఎన్నికల్లో కూటమి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి వాసుపల్లికి గుబులు పట్టుకుంది. డిఫెన్స్ అకాడమీ వ్యవహారాలు, రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ తన మాతృ పార్టీలోకి వెళ్లటానికి తెగ ప్రయత్నించారు. కానీ స్థానిక టీడీపీ నేతలు అంగీకరించలేదు. దీంతో జనసేన వైపు చూశారు. అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేయటం కూటమిలో మిగిలిన బీజేపీపై పెట్టారు. తమను ఎలాగైనా పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ఎంపీతో మంతనాలు జరుపుతున్నారని విశాఖలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయిన అడారి ఆనంద్ కుమార్ విషయంలో జరిగిన రగడను గుర్తు చేసుకుంటున్న కమల నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విశాఖ డైరీ చైర్మన్ గా అవకతవకలకు పాల్పడిన వైసీపీ నేతను చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తమైంది. అయితే అడారి జాయినింగ్ ఢిల్లీ పెద్దలు చూసుకున్నారని, తమకు సంబంధం లేదని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని టీడీపీని, జనసేన నేతలను కూల్చేశారు కమలనాథులు. దీంతో వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరాలంటే 3 పార్టీల ఆమోదముద్ర తప్పనిసరి చేశారు. ఇది వైసీపీ జిలానీలకు కష్టంగా మారింది. దీంతో వీరంతా 3 పార్టీల అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. కూటమి నేతలను సంతృప్తి పరచడానికి వాసుపల్లి గణేష్ కుమార్ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడాన్ని గమనించాలి. కొందరు నేతల విపరీత పోకడలతో పార్టీకి నష్టం చేస్తున్నాయని, ఓవైపు సొంత పార్టీ నేతల తీరును తప్పుపడుతూనే మరోవైపు కూటమిని సంతృప్తి పరిచేలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం చంద్రబాబును, లోకేష్, పవన్ కళ్యాణ్ ను దూషించే వాసుపల్లి సొంత పార్టీ నేతల తీరుపైనే ఓ రేంజ్ లో మండిపడ్డారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, విజయసాయిరెడ్డి వైఖరిని తప్పుపట్టారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోవటం చాలా మంచిదని, ఇటువంటి నేతలు ఇంకా వైసీపీలో చాలా మంది ఉన్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేతలంతా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను వల్గర్ లాంగ్వేజ్ తో విమర్శించారని, ఇటువంటి నేతలు కారణంగానే పార్టీ నాశనమైందని వాసుపల్లి ఇప్పుడు తెగ బాధపడ్డారు. అయితే వైసీపీ నేతలు అప్పట్లో అలా బరితెగించి మాట్లాడినప్పుడు ఎంజాయ్ చేసిన ఈ నేత ఇప్పుడు హఠాత్తుగా వేలెత్తి చూపడం వెనక పెద్ద స్కెచ్చే ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామెంతో తప్పు చేశామని ఇప్పుడు అంగీకరించడం వైసీపీలోనూ కాక పుట్టిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, విజయసాయిరెడ్డి చేసిన అసభ్యకర విమర్శలను ఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఖండించడం ఏంటని సొంత పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. వైసీపీని వీడే ఉద్దేశంతోనే కూటమి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి వాసుపల్లి ఇలాంటి కామెంట్స్ చేశారని టాక్. మరి వాసుపల్లి వ్యూహం ఫలిస్తుందా, లేదా ఒకవేళ బెడిసి కొడితే ఫ్యాన్ పార్టీయే దిక్కా అనేది కాలమే నిర్ణయించాలి.